హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకొని బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ని చిత్తుగా ఓడించి ఆర్సీబీ రెండోసారి టైటిల్ని గెలిచింది. టాస్ గెలిచి మొదటి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ నిప్పులు చెరిగే బౌలింగ్తో గుజరాత్ టైటన్స్ని కేవలం 155 పరుగులకే పరిమితం చేసింది. భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ప్రత్యర్థి బ్యాటర్లపై పూర్తి ఒత్తిడిని తెచ్చింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ మరియు వెంకటేష్ అయ్యర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. కేవలం 3.3 ఓవర్లోనే 50 పరుగుల మార్కును దాటి ఐపీఎల్ ఫైనల్లో చరిత్రలోనే అత్యంత వేగవంతమైన టీమ్ హాఫ్ సెంచరీని నమోదు చేశారు. వన్ మ్యాన్ షోగా నిలిచిన విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్లో తన అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని సాధించి 75 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించాడు. చివరికి ఒక 4, ఆ తర్వాత లాంగ్ ఆన్ పై క్లాసిక్ సిక్సర్ బాది ఇంకా 2 ఓవర్స్ మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయం గెలిచింది. ఎన్నో ఏళ్లుగా కప్పు కోసం నిరీక్షించిన ఆర్సీబీ అభిమానుల కళ ఒక్కటి కాదు, ఏకంగా వరుసగా 2 సార్లు 2025 మరియు 2026 ఐపీఎల్ 2026 ట్రోఫీని 5 వికెట్ల తేడాతో గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్ గా హోదాను నిలబెట్టుకుంది. ఈ సాలా కప్ నమ్దే కాదు బాస్, ఈ సాలా కప్ కూడా నామ్దే అంటూ ఆర్సీబీ ఆర్మీ పండగ చేసుకుంటుంది. సో ఇది ఓవరాల్ గా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సీ యు సూన్.